మా అత్తగారు చూసారా ఎలా మాట్లాడుతుందో. ఏదో గుడికి వెళ్దాం అనుకుంటున్నాము, అంకంతల గుడికి, కులదేవత గుడికి. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. నేను వండేది చామదుంపల పులుసు. ఆయిల్ వేసేసి టమాటా వేసి కరివేపాకు కూడా వేసి ఉప్పు వేసి మగ్గనిస్తుంది. మగ్గాక అవి వేస్తాను. మా అత్తగారు మాట వింటారా మీరు? ఏంటి అత్తయ్య? విన్నారు కదా, హైదరాబాద్ వెళ్దాం అనుకుందంట. అదిగో అయ్యాక వాళ్ళ అక్క హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళ అక్క మొన్న ఏదో ఊరు వచ్చిందంట. నా దగ్గర చెల్లి ఉందాము, ఒక 4 రోజులు ఉండి వెళ్దుగానే అందంట. మా అబ్బాయిలు ఒప్పుకోరు, నేను రాను అని చెప్పిందంట. వెళ్ళినా బాగుండేది అంటుంది. ఇప్పుడు ఇద్దరు కొడుకులు అండి తనకి. మా వారు పెద్ద ఆయన, చిన్న ఆయన ఒక ఆయన ఉన్నారు. వీళ్ళిద్దరి మీద పెద్ద ఆమె ఒకటి ఉంది, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. వేసుకున్నాక ఉప్పు ముందులో వేస్తాం కదా, కారం వేసుకుని కాసేపు అటు ఇటు అని తిప్పుకుని, అటు ఇటు అని తిప్పుకుని కదండి, అటు ఇటు తిప్పాక వాటర్ పోసాక కాసేపు ఉడికినండి. మళ్ళీ వాటర్ పోసాను. నేను 2 గ్లాసులు పోసాను. ఇది ఈ గ్లాస్తో. చామదుంపలు ముందలే ఉడకబెట్టేసుకుని ఉన్నానండి. పిల్లలకి ఫ్రైడ్ రైస్ చేశాను ఈరోజు. అప్పుడే ఉడకబెట్టేసాను. ఆ తోలు తీసి చిన్న చిన్న ముక్కలు కోసాను. ఇది ఉడికాక కొంచెం చింతపండు పులుసు వేద్దాం. ఉడికిందేమో చూద్దాం, చూసి మూత కూడా తీద్దాం. ఓకే, చింతపండు పిసుక్కున్న రసం కూడా వేద్దాం. చింతపండు రసం వేసాను. ఇది కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. చామదుంపలు నేను తిన్నాం, మా వారు చేయమన్నారని చేయడం వరకే. అది జిగురుగా ఉండదు కదండి. ఏంటో నాకు బెండకాయ పులుసు ఒకటి ఇదొకటి అంతగా నచ్చదు. కానీ హస్బెండ్ వండి పెట్టమన్నప్పుడు వండి పెట్టాలి కదా, అందుకు వండుతున్నా. మూత పెట్టేద్దాం. మూత పెట్టాక కాసేపు ఉడకనిద్దాం. మూత తీసి చూద్దాం. రెడీ అయిపోయింది. చిలకడ దుంపల పులుసు రెడీ. కమ్మగా తినేస్తాను నేను కూడా. నాకు నచ్చదన్నాను, తిని చూస్తాను.